ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధింపవలెను అని లేఖనం చెప్తుంది. ఈరోజు ప్రభువా, మనం ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుచుండగా ఆయనను ఆరాధించే ప్రతి ఒక్కరి దేవుని మహిమ, దేవుని అభిషేకము ఆవరిస్తుంది. ఈరోజు మనం ఆయన సన్నిధి అనుభవించబోతున్నాం. ఈరోజు ఆయన మహిమను మనం అనుభవించబోతున్నాం. రాజేష్ ఇక్కడ కూర్చో, ముందుకు రా. రాజేష్ ఇక్కడ కూర్చో. ఇక్కడ ఖాళీగా ఉంది, ఎందుకు ప్లేస్ ఖాళీగా ఉంచాలి? రంజిత్ లైన్లో ఉంటాడు, మధ్యలో మధ్యలో. రైట్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనందరము మన హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఘనపరచుదాం. మన హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఏమి ఆ ప్లేస్ కదా. అందరి చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని ఎవరు మౌనంగా ఉండకూడదు. అందరి చేతులు పైకెత్తాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ఎవరైనా కూడా మౌనముగా ఉండకూడదు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. మనము దేవుని ఆరాధించే సమయం, ఆయన ఎదుట మనల్ని మనము కనుపరుచుకునే సమయం, మన వస్త్రాన్ని కాదు హృదయాన్ని చించుకునే సమయం, వ్యక్తిగతంగా మన బలహీనతలే దేవుని ఎదుట ఒప్పుకునే సమయం. మన పాపములో ఉన్నామని గుర్తిస్తే, మన మనసాక్షి మన మీద నువ్వు నేరస్తునివని ఆరోపణ చేస్తే ఖచ్చితంగా నీవు పాపాన్ని ఒప్పుకోవలసిన సమయం. ఇంకా పాపాన్ని కొనసాగించడానికి వీలు లేదని నిన్ను నీవే సజీవ యాగముగా దేవునికి అంకితం చేసుకోవలసిన సమయం. అంకిత భావముతో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకునే సమయం. ఇది మౌనముగా ఉండే సమయం కాదు. మనము దేవుని సన్నిధిని చులకనగా చూసే సమయం కాదు. సమయాన్ని తేలికగా చూసే సమయం కాదు. మనము దేవుని ఎదుట మనల్ని ఆయన సన్నిధిలో మనం, ఇదిగో ప్రభువా, నేను పాపిని, నేను ఖచ్చితంగా ఎన్నో సందర్భాలలో నేను గాయపరిచిన వాడిని, తెలిసి మరీ మూర్ఖంగా పాపము చేసిన వాడిని, ఇది వద్దు అని తెలిసిన దాన్ని చేసిన వాడిని, ఇది చేయకూడదని అర్థమవుతున్న మూర్ఖంగా జరిగించిన ద్రోహిని, నిన్ను సిలువకు అప్పగించిన పాపిని, నన్ను నా శరీరాన్ని క్రమము కాని దానికి అప్పగించుకున్న, అక్రమమునకు అప్పగించుకున్న పాపిని ప్రభువా, నేను నమ్మక ద్రోహిని. నీవు నన్ను బలపరిచిన దేవుడవు, నన్ను నీవు బాగు చేసిన దేవుడవు, నీవు నన్ను స్వస్థపరిచిన దేవుడవు, నా జీవితంలో నన్ను విలువైన స్థానానికి ఎక్కించిన దేవుడవు, నన్ను విలువైన అంతస్తులో నువ్వు కూర్చుండబెట్టిన దేవుడవు తండ్రి. నీ విలువ తగ్గించిన వాడిని, నీ విలువ లేకుండా చేసిన వాడిని, నిన్ను అవమానపరిచిన వాడిని, వీధుల్లో మూలల్లో జనాల్లో అనేక ప్రజల మధ్య నీ నామానికి అపకీర్తిని కలిగించిన ద్రోహిని ప్రభువా, నీవు నన్ను ఎంత హెచ్చించావో నిన్ను అంత తగ్గించాను ప్రభువా, నిన్ను అంత అవమానించాను ప్రభువా. నీవు చేసిన ఉపకారములకు, నీవు చేసిన మేలులకు, నీవు నాకు ఇచ్చిన జ్ఞానానికి, సహకారానికి, నీవు నాకు చేసిన ఎంతో ఉన్నతమైన కార్యాలకు నిన్నుకేమి ఇవ్వలేదు ప్రభువా. నేనేమి ఇవ్వగలను ప్రభువా? నేనేమి చేయలేను ప్రభువా, ఏమి చెల్లించగలను ప్రభువా. ఇదిగో ఈరోజు క్రొత్తగా నూతనంగా నీ కొరకు నడిపించుకుంటున్నానయ్యా. ఈరోజు క్రొత్తగా నీ కొరకు నడిపించుకుంటున్నాను ప్రభువా. యేసు, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న నా పాపముల్ని మీరు క్షమించే దేవుడుగా మీరుండగా, ఇదిగో ఏ పేరు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరికి నేను వస్తున్నానయ్యా, నన్ను క్షమించమని అడుగుతాము. అందరు కళ్ళు మూసుకొని పాపిని ఒప్పుకుంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరి పాపిని ఒప్పుకోండి.
యేసు దగ్గరికి వచ్చాను, నేను దోషులను ఒప్పుకోండి. యేసు నీ దగ్గరికి వచ్చాను, నన్ను క్షమించమని ఒప్పుకోండి. దేని సిఖమాడారా వశకత గరీలరా మత గరియలరా రిగమ వశలల మన మరియారా. నువ్వు దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకొచ్చుండగా, నువ్వు తెలిసి మూర్ఖంగా చేసిన దోషములు, అది దోషం పాపాలని పాపం, నీ నమ్మక ద్రోహిని నువ్వు అంగీకరిస్తుండగా దేవుడిని క్షమించబోతున్నాడు. ఇదిగో తప్పిదములు దాచుబడి వర్తిల్లుడు, వాటిని ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరమును పొందునని రాయబడి ఉంది. ఇదిగో నువ్వు మూర్ఖంగా పాపం చేస్తున్న వాడివైతే, మూర్ఖంగా ద్రోహం చేస్తున్న వాడివైతే, మూర్ఖంగా దోషమైతే, తెలిసి పాపమని వద్దని నీకు అర్థమవుతున్నా చేస్తున్న వాడివైతే, ఇదిగో బిలా ముందు కత్తి పట్టుకొని దూత ఎలా ఉందో అలాంటి మరణగండం నీ ముందు అది కనబడుతుంది. అది నీ వద్ద నీ చుట్టూ ఇదిగో నిన్ను ఆ మరణం చంపడానికి నిన్ను అది చాలా భయంకరంగా వెంటాడుతుంది. దావీదు అంటున్నాడు, ఇదిగో నా పాపము నన్ను తరిమి కొట్టుచున్నది అన్నాడు. రేషమరా ఘరియల రాసి, నీ పాపము నిన్ను తరుముతుంది, నీ దోషము నిన్ను తరుముతుంది, నీ అపరాధము నిన్ను తరుముతుంది. నీకు తెలియకుండా నీ ముందు మరణం, ఇదిగో మరణ దూత, మరణ ఖడ్గము నీ ముందు వేలాడుతుంది నిన్ను చంపడానికి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒప్పుకొని వదిలిపెడితే దేవుని కనికరం పొందుకుంటావు. నష్టమనే ఖడ్గం, కీడు అనే ఖడ్గం, ఇదిగో అగాధం అనే ఖడ్గం, నువ్వు లేవలేని ఖడ్గం, నువ్వెప్పటికీ కోలుకోలేని ఖడ్గం, భయంకరమైన ఖడ్గం అది. నీవు ఈరోజు దేవుని ఎదుట నీ పాపముల్ని ఒప్పుకుంటే, నీ దోషముల్ని అంగీకరిస్తే, నీవు విడిచిపెడితే నీవు కనికరింపబడతావు, లేపబడతావు, నడిపింపబడతావు, పరిగెత్తుతావు. నీ ప్రయాణములు ఆటంకములన్నీ తొలగిపోవచ్చున్నాయి, సమాధానము నీకు కలగవచ్చున్నది, నీవు సంతృప్తికరమైన సమాధానాన్ని పొందవచ్చున్నావు. నిశ్చయముగా నీకు ఉద్యోగము రాబోతుంది, నెమ్మది కలగబోతా ఉంది నీ సరిహద్దులలో. నీ వస్త్రముని కాదు, నీ గుండెను చేర్చుకొని దేవుని అడుగు. ఆయన కృపావాత్సల్యము గలవాడు, నిన్ను కరుణిస్తాడు. ఆయన కృపావాత్సల్యము గలవాడు, నిన్ను క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, బాగుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.